మన మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్ లో నో జిఎస్టీ ఇస్ బ్యాక్. కేవలం 1% to 11% వరకు మాత్రమే గల బిఏ ఆపై నో జిఎస్టీ. ఈ ఆఫర్ జూన్ 6 నుండి 14 వరకు మాత్రమే. వచ్చే నెల నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎవరు? రామకృష్ణారావును మరోసారి పొడిగిస్తారా లేక కొత్త వారిని నియమిస్తారా? ఇప్పుడు సచివాలయ వర్గాల్లో ఇదే హాట్ టాపిక్. ప్రస్తుతం సీఎస్ పదవీకాలం ఈ నెలాఖరుతో ముగియనున్నందున ఈ అంశం మరోసారి చర్చనీయాంశమైంది. సీనియర్ ఐఏఎస్ అధికారులు సంజయ్ జాజు, జయేష్ రంజన్, వికాస్ రాజ్, సవ్యసాచి ఘోష్ పేర్లు కూడా రేసులో వినిపిస్తున్నాయి. టాప్ చైర్పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మనసులో ఏముందో త్వరలోనే తేలనుంది. రాష్ట్ర ప్రభుత్వ పాలనలో అత్యంత కీలకమైన ప్రధాన కార్యదర్శి కుర్చీలో ఎవరు ఉండబోతున్నారన్న అంశంపై మరోసారి జోరుగా చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇద్దరు సీఎస్లు పనిచేశారు. ప్రభుత్వం ఏర్పడే నాటికే సీఎస్ గా ఉన్న శాంతికుమారి అలాగే కొనసాగి 2025 ఏప్రిల్ 30న పదవీ విరమణ చేశారు. అప్పుడు సీఎస్ ఎవరనే అంశంపై అనేక ఊహాగానాలు వచ్చినప్పటికీ చివరకు 1991 బ్యాచ్ ఐఏఎస్ అధికారి రామకృష్ణారావును ప్రభుత్వం నియమించింది. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఆర్థిక శాఖలో అత్యంత కీలకంగా వ్యవహరించడంతో పాటు వివాద రహితుడు, సమర్థుడిగా పేరున్నందున రామకృష్ణారావు వైపు ప్రభుత్వం మొగ్గు చూపింది. ప్రభుత్వం ఆశించిన విధంగానే పనితీరు కనపరచడంతో గత ఏడాది ఆగస్టు 31న రామకృష్ణారావు పదవీకాలం ముగిసినప్పటికీ ఆయనను కొనసాగించాలని కేంద్రాన్ని కోరారు. రాష్ట్ర ప్రభుత్వ వినతి మేరకు రామకృష్ణారావు పదవీకాలాన్ని 7 నెలలు కేంద్రం పొడిగించింది. మార్చి 31న ఆ సమయం కూడా ముగియగా మరింత కాలం పొడిగించాలని మరోసారి రాష్ట్ర ప్రభుత్వం కోరింది. కేంద్ర ప్రభుత్వం మరో 3 నెలలు పొడిగించడంతో ఈ నెల 30న ముగియనుంది. ఇప్పుడు రామకృష్ణారావు పదవీకాలాన్ని మళ్లీ పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతుందా లేక కొత్త అధికారి వైపు మొగ్గు చూపుతుందా అనే ఉత్కంఠ ఉద్యోగ వర్గాల్లో నెలకొంది. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం మరోసారి అడిగినా ఇప్పటికే 2 సార్లు 10 నెలలు పొడిగించిన కేంద్రం అంగీకరిస్తుందా లేదా అనేది బ్యూరోక్రాట్లలో జరుగుతున్న చర్చ. అత్యున్నత పోస్టు కోసం పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులు రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రత్యేక సీఎస్ హోదాలో ఉన్న సంజయ్ జాజు, జయేష్ రంజన్, వికాస్ రాజ్, సవ్యసాచి ఘోష్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. అందరికన్నా సీనియర్ గా ఉన్న ఢిల్లీ తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ శశాంక్ గోయల్ సెప్టెంబర్ 30న పదవీ విరమణ చేయనున్నారు. మెట్రోపాలిటన్ అభివృద్ధి ప్రత్యేక సీఎస్ జయేష్ రంజన్ 2027 సెప్టెంబర్ వరకు సర్వీస్ ఉంది. కేంద్ర సర్వీసుల్లో ఉన్న సంజయ్ జాజు 2029 ఫిబ్రవరిలో ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఈశాన్య ప్రాంతాల అభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా ఉన్న సంజయ్ జాజు రాష్ట్రానికి రావడం ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. రవాణా, ఆర్ఎండ్బి ప్రత్యేక సీఎస్ వికాస్ రాజ్ 2028 మార్చ్, ఫ్లాగ్షిప్ పథకాల అమలు విభాగం ప్రత్యేక సీఎస్ సవ్యసాచి ఘోష్ 2027 ఏప్రిల్ వరకు సర్వీసులో ఉండనున్నారు. నవీన్ మిత్తల్, దానకిషోర్, వాణి ప్రసాద్ కూడా ప్రత్యేక సీఎస్ హోదాలో ఉన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, అమలు చేయాల్సిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు సవాల్గా ఉన్న పరిస్థితుల్లో కొత్త సీఎస్ పై ముఖ్యమంత్రి ఆలోచన ఏమిటో త్వరలో తేలిపోనుంది.